హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అన్నటువంటిది పూర్తిగా భిన్నంగా తీసుకువెళ్ళడానికి, గతంలో జరిగినటువంటి మోడల్లోకి తీసుకువెళ్ళడానికి చంద్రబాబు గారు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ కింద మారుతోంది. ప్రత్యేకించి ఏదైతే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళని ఎన్నుకున్నాక వాళ్ళు మేయర్లని, చైర్పర్సన్ ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ సభ్యుల్ని ప్రజలు ఎన్నుకున్నాక వాళ్ళు ఆయా చైర్మన్లను ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలకి సిద్ధపడుతున్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి చర్చ. రాబోయేటటువంటి రోజుల్లో ఒకవైపున జనసేన సిద్ధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అంతా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ విధానం తీసుకురావడం ఎందుకోసం? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. దీన్ని ఎలా చూస్తారు, ఈ ప్రత్యక్ష ఎన్నికలు అనేది? నేను గత కొంతకాలం నుంచి వింటున్నాను. అంటే మీకు ఐడియా ఉంది, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పరోక్ష పద్ధతి తీసుకొచ్చారు. అంతకుముందు చైర్మన్ని, మేయర్ని, జడ్పీ చైర్మన్ డైరెక్ట్గా ఎన్నుకునే వాళ్ళు, మిగతా సభ్యులు ఉండేవాళ్ళు. దాని కారణంగా ఏమయ్యేదంటే చైర్మన్లు వీళ్ళెవరు అవిశ్వాస తీర్మానం అనే సమస్య వచ్చేది కాదు. శాశ్వతంగా 5 ఏళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు రిజైన్ చేస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కాకపోతే మెజారిటీలో తేడా వస్తే అనుకున్న విధానాలు అమలుగా తీర్మానాలు చేయలేకపోవడం తప్ప మిగతాది వారి చైర్మన్ సీట్ అట్లే ఉండేది. ఇప్పుడు 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఒక మాజీ మంత్రి, నేను పేరు చెప్పను కానీ, ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు, అందుకనే ఈ ప్రత్యక్ష పద్ధతి తీసుకొచ్చి లీగల్ కాంప్లికేషన్స్ అవి తీసుకొచ్చే అవకాశం ఉందనేది ఒక వర్షన్ ఆసక్తికరంగా తీసుకొచ్చారు. రీజన్ ఏంటంటే వారు అంచనా ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికల స్థానంలో పరోక్ష ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఇది వారు అంచనా కాదు. నేను అప్పుడు వామపక్ష ఉద్యమంలో ఉన్నాను. అప్పుడు ఒక సీనియర్ నాయకుడితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన ఏంటంటే, అప్పుడు టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి ఆ ఎన్నికలు జరిగినప్పుడు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు. నేచురల్గా సాయి గారు వామపక్షాలు జాతీయ పార్టీలు, అంటే యూపీఏ 1లో వాళ్ళు కీలక పాత్రధారే ఉన్నారు. నిజానికి వాళ్ళు ఏ మున్సిపాలిటీ స్టేట్ అవే గెలవలేరు, అంటే కార్పొరేటర్లు అందరిని గెలిపించుకొని చైర్మన్, మేయర్ కాలేరు. కానీ అవగాహన ఉన్నప్పుడు కనీసం ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ ఇట్లా 2-3 ఖచ్చితంగా మిత్రపక్షాలతో 0 అయితే చేయలేరు కదా, 1-2 ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక బలం ఉంది, కానీ వాళ్ళు కూడా సింగిల్ అవుట్గా ఒక చైర్మన్ ఒకటి గెలిచే పరిస్థితి తక్కువగా ఉంది. కానీ పెద్ద పార్టీ కదా తెలంగాణలో, కాబట్టి వాళ్ళకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం కోసమే పరోక్ష పద్ధతిని ఆ రోజు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏ మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేటర్లు, మేయర్లు, ఇది కౌన్సిలర్స్ గెలవనండి, జడ్పీ మెంబర్లు గెలవనండి, తర్వాత చూద్దామని వాయిదా వేసి ఎక్కడ వీళ్ళు గెలవరు కదా, అంటే మెజారిటీ చైర్మన్ ఎన్నుకునేదానికి. అట్లాంటిది ఒక వాతావరణం తీసుకురావడం కోసం, అంటే మిత్రపక్షాలకి సీట్లు ఇవ్వకుండా ఇచ్చినట్టు, అంటే చైర్మన్ అట్లాంటి చేయడానికి కోసం తీసుకొచ్చారన్నారు. ఇది వ్యూహాత్మకంగా చూసినప్పుడు పెద్ద పార్టీకి ఇది అడ్వాంటేజ్. అట్లాంటి అడ్వాంటేజ్ ఉన్నదాన్ని తెలుగుదేశం పార్టీ ఒక రకమైన డిసడ్వాంటేజ్ కదా, టెక్నికల్గా 2 రకాల డిసడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఒకటి, కానిస్టేబుల్ స్ట్రెంత్ జనసేనకి అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మేయర్లు ఉన్నాయి, ఇప్పుడు చాలా నగరపాలక సంస్థ, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ 10-15 నగరపాలక సంస్థలు ఉన్నాయి. దీంట్లో ఎంత కాదన్నా ఒక 20% అనుకున్నా 3-4 మేయర్ పదవులు అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా జనసేనకి. కనీసం ఒకటైనా బీజేపీ క్లెయిమ్ చేస్తుంది. మున్సిపల్ చైర్మన్లు సమ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, స్ట్రైట్ అవే ఇవ్వాల్సి వస్తుంది. రేపు గెలుస్తారా ఓడతారా పక్కన పెడితే. కాబట్టి అట్లాంటి ఎసులుబాటు దీంట్లో మిత్రపక్షాలు దొరుకుతాయి. 0 అయితే చేయడానికి స్కోప్ కూడా ఉండదు. ఇట్లాంటి అదే మనకు కార్పొరేటర్లు, కౌన్సిల్ అనుకో, ఫస్ట్ కౌన్సిల్, కార్పొరేటర్లు గెలవండి మళ్ళీ చూద్దాం అంటారు. అట్లాంటి ఎసులుబాటుని ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళు కోల్పోతారు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొంత డిజర్ట్ అయినా దానికి ఎందుకు పోతున్నారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రెండో ప్రశ్న ఏంటంటే, ఎంతో కొంత దీనికి వైసీపీ కూడా అడ్వాంటేజ్. ఇప్పుడు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచారంట సాయి గారు, 50లో 26 గెలిస్తే వారు గెలుస్తారు. 26 వైసీపీ గెలిచిన, 24 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన ఖచ్చితంగా దాన్ని అయితే వైసీపీ కొట్టలేదు. కారణం ఏంటంటే ఒకరిద్దరు అటు ఇటు లాగేసినాడు అయిపోతుంది. రెండోది, ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్లు కూడా ఆ మున్సిపాలిటీలో యాడ్ చేసుకుంటే గెలుస్తారు. కాబట్టి ఇట్లాంటి ఎసులుబాటు అధికార పార్టీకి ఉంటుంది.
కానీ చైర్మన్ డైరెక్ట్గా, మేయర్ డైరెక్ట్గా ఎలక్షన్ జరిగింది అనుకోండి, కొంత ఇట్లాంటి అవకాశాలు అధికార పార్టీ కోల్పోతుంది. అధికార పార్టీకి మిత్రపక్షాలని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడానికి ఉపయోగపడే పద్ధతి. ప్రతిపక్షం 1-2 కార్పొరేటర్లు కౌన్సిల్ గెలుచుకున్నా కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇన్ని అనుకూల పరిస్థితులను వదులుకొని డైరెక్ట్గా పోతున్నారు అంటే నమ్మకమా? లేకపోతే ఈ పేరుతో ఏమైనా వాయిదా వేస్తారా, ఏదో లీగల్ కాంప్లికేషన్ తీసుకొస్తారా అనే సంశయం మాత్రం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందండి. అంటే బేసిక్గా వీళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికైంది గతంలో కూడా జరిగింది. ఆ టైంలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేయర్ ఏమో తెలుగుదేశం ఉండేవాళ్ళు, ఈ కౌన్సిల్లో బలం కానీ కార్పొరేషన్లో బలం కానీ వీళ్ళకు ఉండేది, కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీకి. దాంతో ప్రభుత్వం ఏమీ చెయ్యలేని పరిస్థితి అయ్యేది, అంటే మేయర్ ఏమీ చేయలేని పరిస్థితి అయ్యేది. వీళ్ళే ఫైనల్గా నిర్ణయాలు తీసుకునేటటువంటి స్టేజ్ ఉండేది. అది గతంలో అనుభవించింది టీడీపీ. మళ్ళీ ఇప్పుడు ఆ ధైర్యం చేయడం ఎలా చూడాలి? ఆ పరిస్థితి ఇది కొంత విలువలు వాటి ఉండే రోజులు కాదు. ఇప్పుడు ఒకసారి చైర్మన్ అయిపోతే అధికారం చేతిలో ఉంటే కార్పొరేటర్ కౌన్సిల్ ఎంత పాత్ర వహిస్తారో మనం చూడగలం. మీకు గుర్తుంటే చిత్తూరు జిల్లాలో రెడ్డమ్మ గారు అనుకుంటా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ ని ఒక సీటు తేడా ఉన్నా కూడా రెడ్డమ్మ జడ్పీ చైర్మన్ చేయగలిగినారు ఆ రోజు. ఈ రోజు మనం ఊహించుకోగలమా? 4-5 పోయినా కూడా కొట్టాడు పారేసే పరిస్థితి. ఈ రోజు ఒక్కటే తేడా ఉంది, అయినా గెలిచారు నిలబెట్టి. ఆ రోజు ఒక డెమోక్రటిక్ వాతావరణం. ఈ రోజు ఆ పరిస్థితి మనకు కనపట్లేదు. అంటే అట్లాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటారని అనుకోలేను. కానీ అయితే ఒకటి, ఈరోజు ఎక్కువ చైర్మన్లు, ఎక్కువ మేయర్లు అనివార్యంగా అధికార పార్టీ గెలవచ్చు. రేపు వైసీపీ అధికారానికి వస్తే వీళ్ళు సీటు పదిలంగా ఉండేదానికి మాత్రం ఉపయోగపడుతుంది, వాళ్ళకి తెలుగుదేశం ఉండడానికి. అంతకుమించి పెద్దగా దీంట్లో ఏం జరిగిపోతుంది, వనగూరుతుందని అనుకోలేం. చైర్మన్ డైరెక్ట్ గా ఎన్నుకున్నా, పరోక్షంగా ఎన్నుకున్న పాలసీలో మార్పు రాదు. కానీ ఇట్లా అవిశ్వాస తీర్మానాలు బెటర్గా వైసీపీ ప్రభుత్వం పోయిన వెంటనే వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు చాలా మందిని లాగేసుకోవడం, లేకపోతే కొట్టేసుకోవడం, లేకపోతే అవిశ్వాసం పెట్టడం, రకరకాలు చేశారు. అట్లాంటి వాటికి అన్వాంటెడ్ ఇష్యూస్ రాకుండా దానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప అంతకుమించి డెమోక్రసీలో స్ట్రెంథన్ చేయడం కోసం విధానం తీసుకోవడం ఈ పాలసీ ఏం మార్పు వస్తుందని నేను అనుకోను. అంటే మేమే 15 సంవత్సరాలు గెలుస్తామని చెప్తూ మళ్ళీ రేపు ఇక జగన్కి లేదు సీన్ అని చెప్తూ ఇప్పుడు రేపు మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో, వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు లాక్కుంటారేమో అనేటటువంటి పరిస్థితి ఎందుకు ఉందనుకుంటున్నాడు? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఈయన 15 ఏళ్ళు, జగన్ గారు అయితే 30 ఏళ్ళు ఉంటారన్నాడు కదా. 30 ఏళ్ళు ఆయన తర్వాత ఎన్నికలు ఓడిపోయినాడు. 15 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది ఒక సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తాడో రాదో తెలియదు, కానీ వీళ్ళు తిరిగి గెలుస్తారన్న నమ్మకం మాత్రం కోల్పోయినారు. అంటే మనకు వాళ్ళ మాటల్లో, జరుగుతున్న వ్యవహారాల్లో, జగన్ గారి పర్యటనకు వస్తున్న స్పందనలు, వాడు స్పందన పక్కన పెడితే ఏ సెక్షన్ హ్యాపీగా ఉంది? ఈరోజు రాష్ట్రంలో ఆల్ కమర్షియల్ క్రాప్స్ అని, అది మామిడి దగ్గర వచ్చి మీరు ఏ క్రాప్ అన్నా తీసుకోండి, చాలా దారుణంగా రేట్లు పడిపోయినాయి. ఒక పెద్ద సెక్షన్ కదా రైతాంగ సెక్షన్. ఉద్యోగస్తులు అనేక కారణాలు ఇచ్చారు, ఎవరు సాటిస్ఫైగా లేరు, చేయలేరు కూడా, అంత ఫైనాన్స్ ఇష్యూ ముడిపడి. ఇట్లాంటి చాలా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే కూటమి కొంత డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి గెలుస్తారా వాడతారా తెలియదు. కానీ ఒకవేళ మీరు అన్నట్టు చైర్మన్ డైరెక్ట్ గా ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎంత కదనా 70%, 80% పైన వాళ్ళు గెలుస్తారు అనుకుంటాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు డెమోక్రటిక్ గా జరిపే పరిస్థితి కూడా ఎక్కడ కనపడట్లేదు. ఒక్కొక్క రూపం మారుతుంది తప్ప వాతావరణంలో మార్పు ఏం కనపడట్లేదు. అట్లాంటి దశ వచ్చినప్పుడు రేపు దాదాపు ఇప్పటికి అంటున్నారు ఈ ప్రాసెస్ పూర్తిసరికి 3 ఏళ్ళు వచ్చాము. ఆ తర్వాత 2 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం మారినా కూడా మనవాడే చైర్మన్ ఎవడు ఉంటాడు? ప్రభుత్వం మారిపోతే వద్దంటే పెరుగుతారు కదా. ఒక 10% ఉంటారు తప్ప మీరు అందరూ వెళ్ళిపోయే వాళ్ళు బ్యాచ్ ఉంటారు అధికారం మారితే. ఒకవేళ వెనకపోయినా వాళ్ళ చైర్మన్ మాట, మేయర్ మాట ఊడింటున్నాడు. ఇప్పుడు ఎవరున్నారు? తెలుగు వైసీపీ మేయర్లు చైర్మన్ మాట ఏ జిల్లా కలెక్టర్ ఉన్నాడు, ఏ మున్సిపల్ కమిషనర్ ఉంటున్నారు, వాళ్ళ దయమన ప్రాప్తంగా తయారైంది. ఆ ప్రాబ్లం ఉంటుందని అనుకోను. నేను అనుకుంటే అనూహ్యంగా ఉంది ఈ పరిణామం. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలకు పోతా ఉన్నారు అంటే ఖచ్చితంగా వైసీపీ కూడా కొంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే కార్పొరేటర్లు గెలిపించుకొని చైర్మన్ అయ్యేదానికన్నా చైర్మన్ డైరెక్ట్ ఓటింగ్ ఉన్నప్పుడు ఎంతో కొంత జనరల్ వాతావరణం, అందులో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం తెలుగుదేశానికి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ మార్గాన్ని పోతున్నారని వాతావరణం కనిపిస్తా ఉంది. దానికి ధైర్యానికి పోతున్నట్టు అనుకోవాలన్నా, అయితే ఈ పేరుతో కాంప్లికేషన్స్ వచ్చి ఎన్నికలు వాయిదా వేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఇంకొంత కాలం పోతే కానీ అర్థం కాదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్థానిక ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి చెప్పున్నారు,
మీరు ఎక్కడా కూడా ఏకగ్రీవాలు కానివ్వకుండా చూడండి, కంపల్సరీగా పోటీ చేసి తీరాల్సిందే. మీ పెర్ఫార్మెన్స్ నేనే స్వయంగా రివ్యూ చేస్తానని. గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఏకగ్రీవాలే చేసుకుంది. ఈ దఫా అలా సాధ్యం అవుతుంది, అందులో ఇప్పుడు పూర్తి రివర్స్లో ఉన్నప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో గెలవమని చెప్పట్లేదు కదా, ఎలక్షన్ పెట్టమని చెప్తున్నాడు. అన్నిట్లో గెలవాలంటే సాధ్యం కాదు, కానీ ఎలక్షన్ జరగాలి. దాంట్లో 2-3 కారణాలు జగన్ గారు వ్యూహాత్మకంగానే దీన్ని ఈ ఈ స్లోగన్ ఇచ్చారనుకుంటున్నాను. జగన్ గారు అన్నిట్లో గెలిచి రావాలి, వైనాట్ 175, ప్రతి చోట మనం గెలవాలి అనే పదం ఎక్కడా వాడట్లేదు. అన్ని చోట్ల ఎలక్షన్ జరగాలి, ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదు. దీనివల్ల వైసీపీకి చాలా లాభాలు ఉన్నాయి, ఎంత అవకాశం ఉంటే అంత. ఎందుకంటే ఒకటి, ఎన్నికలు అంటూ జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అంటే వాళ్ళు ఏకగ్రీవాల పేరుతో జరుగున్న అన్ని కాకపోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఈ వైసీపీని దేనితో పోలుస్తాం? లాస్ట్ టైం 98% గెలిచిన దాంతో పోల్చాం కదా. పోల్చేది 24 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు, సీట్లతో పోలుస్తాం. దాంతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్ లోనే వైసీపీ ఈసారి కూడా ఉంటుంది. దాంతో పోల్చు 24 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్ లో వాళ్ళు ఉంటారు అన్నిట్లో ఎలక్షన్ జరిగితే. రెండోది, ఈ కాలంలో అనేక పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అర్బన్ ఏరియాలో కావచ్చు, రూరల్ ఏరియాలో కావచ్చు, రైతాంగ సమస్యల మీద కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో గట్టిగా చేశారు. నిరుద్యోగుల సమస్య, యూత్, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఎక్కడో ఒక చోట రిఫ్లెక్ట్ కావాలంటే ఎలక్షన్ జరగడం చాలా ఇంపార్టెంట్. జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించే వాళ్ళు కొత్త స్పందించడానికి అవకాశం ఉంటుంది. మూడో కారణం, అంతర్లీనంగా బహిరంగ చెప్పకపోయినా ఎంత కాదన్నా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మధ్య సీట్ల పంపకాలు జరగాలి. ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ బలమైన పార్టీ, వాళ్ళు కోరితే కొన్ని సీట్లు ఇస్తారు. అంటే రియాలిటీతో సంబంధం లేకుండా వాళ్ళకున్న కెపాసిటీ రీత్యా, పొలిటికల్ కెపాసిటీ రీత్యా జనసేన కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. సహజంగా తెలుగుదేశం పార్టీలోనే 2-3 గ్రూపులు ఉన్నప్పుడు ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు నెగిటివ్ చేస్తారనే వాతావరణం ఉన్న రాష్ట్రంలో, సమాజంలో జనసేనకి ఇచ్చారనుకోండి, తెలుగుదేశంలో సహకరిస్తారా? తెలుగుదేశంకి ఇస్తే జనసేన సహకరిస్తుందా? రెండోది, బీజేపీకి ఇస్తే మిగతా వాళ్ళు సహకరిస్తారా? ఎంత పర్సంటేజ్ కొంత ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినా అది వైసీపీకి లాభం కదా. కాబట్టి మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి సహజ సిద్ధమైన చీలికంట, అదేది అసహజం అన్నాడు మిత్రపక్షాలు, మీకు కూడా తెలుసు. ఆ పవర్ లో ఉన్నప్పుడు కొన్ని డిఫరెన్స్ వస్తాయి ఇట్లాంటి విషయాల్లో. అట్లాంటి అసహజమైనటువంటి కాకపోయినా సహజమైనటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా అన్నిట్లో ఎన్నికలు జరిగితే ఉపయోగపడతాయి. రెండోది, అంతర్లీనంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలు చూసినప్పుడు కేడర్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కి, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యేలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో గతంలో అయితే అధికారంలో ఉన్నప్పుడు దబాయించి ఎలక్షన్ పెట్టేస్తారు. కొన్ని ఏకగ్రీవాలు అయ్యే, కొన్ని అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉంటుంది. ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నారు కదా, ఖచ్చితంగా ఫైటర్ నిలబడతాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తారు కదా. ఆ ఫైటర్ ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ పార్టీ లీడరే ఉంటాడు. అనివార్యంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ దగ్గర పోవాల్సిందే. ఆ రకంగా తరంతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అనివార్యంగా మన ఊరిలో ఒకటి బుద్ధి పుట్టినోడు పెడదాం అంటే నిలబడలేడు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోవాలి. ఆ రకంగా గ్యాప్ ని తగ్గించే ప్రయత్నం, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీల యొక్క క్యాడర్ దగ్గర చేర్చాల్సిన అనివార్య పరిస్థితిని పోయినప్పుడు అడుగుతాడు కదా, గతంలో 5 ఏళ్ళు తమరు ఏం చేశారని అడగకుండా ఉంటాడా? ఆ రకంగా సెట్ కావడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా బహుముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అనే దానికన్నా ప్రతి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకోవడం కోసం ఎక్కడ ఏకగ్రీవాలు జరగకుండా చూసుకోండి అంటే ప్రతి చోట ఎలక్షన్ జరిగేలా చూసుకోండి, చూసుకోకపోతే దానికి నియోజకవర్గ ఇన్ఛార్జే బాధ్యుడు అవుతాడు అని హెచ్చరిక చేయడం ద్వారా నియోజకవర్గ ఇన్ఛార్జి మేడం మీద కత్తి పెట్టినట్టు అవుతుంది. అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి అందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, జగన్ గారు గెలవాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా మావాడు గెలవాలి, అలా డిక్లేర్ చేసుకుని పోతున్నారు చాలా నియోజకవర్గాలు, 90% నియోజకవర్గాలు. అది కాదు నాయన అని చెప్పాడు ఇండైరెక్ట్ గా. కాబట్టి నేను నియోజకవర్గ బాధ్యుని చేస్తానంటే అర్థం ఏంటంటే ఇట్లాంటి 4-5 జరిగినాయంటే రేపు సీట్ గట్టి ఇవ్వడం. కాబట్టి ఇట్లాంటి బహుముఖ వ్యూహంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మొన్న మధ్యన నాదెళ్ల మనోహర్ వచ్చేటప్పటికి మనం బలాన్ని బట్టి అడగాలి, అంత పేపర్లో యాడ్లు వేసుకున్నంత మాత్రం, ఫ్లెక్సీలు వేసుకున్నంత మాత్రం బలం వచ్చినట్టు కాదు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం. ఆ పైన పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాక లేదు లేదు మనం చాలా బలంగా ఉన్నాము, ఎక్కువ సీట్లు ఆశిస్తామని చెప్పుకొచ్చారు. లోకేష్ వచ్చేటప్పటికి 80% తెలుగుదేశం, 15% జనసేన, 5% బీజేపీ అని చెప్పుకొచ్చారు. అది కుదరదు అంటూ వీళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. ఇప్పుడు పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుందా వాళ్ళకి ఇచ్చే సీట్ల సంఖ్య? అంటే 2 ఉన్నాయి ఇక్కడ. జనసేనకు సంబంధించి ఒక ట్రైల్ వదిలాడు లోకేష్ గారు. ఏంటి 15-20 ఎట్లా రియాక్ట్ అవుతుందో అనేది చూడడం కోసం వదిలారు.
జనసేన కూడా ట్రయల్స్ చదువుతున్నారు, ఒకసారి ఆ మాట ఒకసారి ఈ మాట, ఎంత కదులుతుంది సమాజం. కానీ ఒకటి చెప్పగలను, లోకల్ బాడీ ఎన్నికల్లో పైన వాళ్ళు చెప్పినంత ఇంటర్ కింద పెద్ద పెద్ద నాయకులు ఇన్ఛార్జ్ వింటారు, కానీ నియోజకవర్గంలో వార్డు నాయకుడు వినడు, విన్నట్టు నటిస్తాడు, వాడు చేయాల్సిన పనులు చేసేస్తాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇనానమస్ కాకుండా చూసుకోండి, ఆ తేడాలు ఉపయోగించుకుందాం అనే కాన్సెప్ట్ కూడా ఒకటి అంతర్లీనంగా ఉంది బయటికి చెప్పకపోయినా. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఎంత బలం ఉన్నదని వేరే సంగతి. మీరు 15% మనోహర్ గారు చెప్పిన మన ఫ్లెక్సీలు వేసుకొని మీ చేతిలో ఏముంటుంది, ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఏ సీట్లు ఇవ్వాలో మీ చేతిలో ఉంటుంది, ఎవరు అభ్యర్థి పెట్టాలి మీ చేతిలో ఉంటుంది, ఎలక్షన్ మీ చేతిలో ఏడుంటుంది. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవడుంటాడు మీ మాట, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటాడు, కానీ వార్డు ఇన్ఛార్జ్ ఎవడుంటాడు. ఒకవేళ మహా అంటే జనసేన ఏం చేయగలదు, తదుపరి అవకాశాలు ఇవ్వదు. ఏం అవకాశాలు, నామినేటెడ్. ఇప్పుడు ఎంత ఇచ్చారో చూసాం, రేపు ఎంత ఇస్తారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏం చేస్తారు, సహజంగా ఇండిపెండెంట్ గా సాహసం ఉంటే గెలిచే అవకాశం ఇండిపెండెంట్ చేస్తారు, లేకపోతే ప్రత్యర్థితో కొల్లుడు అవుతారు. అది సహజంగా లోకల్ బాడీలో. లోకల్లో వార్డు మెంబర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరు మాట వింటాడు, ఎవరు చెప్పినట్టు వింటారు. కాబట్టి జనసేన వాళ్ళు మిగతా వాటిని మేనేజ్ చేసినట్టు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు అనుకున్నట్టు చేయలేరు. అయితే వాళ్ళు అనుకున్నట్టు చేసేదానికోసం బోల్డ్ అంత సీట్లు ఇచ్చేసారు అనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రివర్స్ అవుతారు, వాళ్ళకి అందులో పవర్ లో ఉన్నారు, ఆ ఇబ్బంది ఉంది కొంచెం. అట్లా నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఒకరిద్దరు అంటే విన్నాను, అది జరుగుతుందా జరగదో చూడాలి. జనసేనకి ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు ఇద్దాము, సీట్లు వాళ్ళు అభ్యర్థులు మనమే అన్న అంటారు ఒక నాయకుడు. కాబట్టి అది జరుగుతుందా, ఇప్పుడు ఎమ్మెల్యేలు 21 ఇచ్చి దాంట్లో సగం మంది ఏమో తెలుగుదేశం అప్పుడే చేరినారు కదా. ఏమన్నా చూసినామా మనం మిత్రపక్షాల్లో పరస్పరం చేరికలు, అది మిత్రపక్షాలు అనౌన్స్ చేసిన తర్వాత మిత్రపక్షాల్లో పార్టీలు చేరడం చూసినామా మనం, ప్రతిపక్షాలు నేను చేస్తుంటారు, రేపు కూడా అట్లా జరుగుతుందేమో. కాబట్టి సీట్లు వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సంగతి వేరు, వాటిలో జనసేనకు బీజేపీకి ఇచ్చినట్టు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థి పేరుతో వీళ్ళు పోయి వేసినారు అనుకోండి, కేడర్ యాడ్ ఇంటారు చెప్పిన మాట. కాబట్టి ఈ కాంప్లికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి జనసేన వాళ్ళు పైన మాట్లాడినంటే ఈజీగా కింద వినరు. కానీ తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ పరిస్థితిలోనే ఉంటుంది. ఆ చిన్న పార్టీ ఇచ్చే దాంట్లో కూడా కొంత కసబేసులోనే దాన్ని కంట్రోల్ చేసే శక్తి తెలుగుదేశానికి అయితే ఉంటుంది, కానీ జనసేనకు పై నాయకత్వానికి కంట్రోల్ చేసే శక్తి అయితే ఈసారి ఉండదు. భారతీయ జనతా పార్టీ అసలు ఏమీ మాట్లాడట్లేదు దీని మీద, దాన్ని ఎలా చూడాలి? నేను అంటుంది సాయి గారు, భారతీయ జనతా ఇప్పుడు జనసేన వాళ్ళు కింద మాకు వ్యతిరేకత ఉంది, పైన ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి, ఇచ్చిపుచ్చుకునే దూరంతో వ్యవహరించాలి, కొంత ప్రెజర్ చేయాలి. బీజేపీ వాళ్ళకి ఆ ఇబ్బంది త్వరగా రాలా, రాజ్యసభ సీట్లు వాళ్ళు అనుకున్నారు 2 ఇచ్చేసినారు, ఎమ్మెల్సీ వాళ్ళు అనుకున్నా ఇచ్చేసినారు. కాబట్టి బీజేపీకి ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న బలం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వచ్చిన జనసేన అధినేత, తెలుగుదేశం పార్టీ నేతలు ఎట్లా పొగుడుతున్నారు, ఆశ్చర్యకరంగా పొగుడుతున్నారు కదా. కాబట్టి బీజేపీకి జనసేనతో పోల్చుకుంటే బలం తక్కువ, కానీ జనసేనతో పోల్చుకుంటే అప్పర్ హ్యాండ్ లో ఉంది. అసలు పొత్తులు మామూలుగా పెద్ద పార్టీ దగ్గరికి కింద వాళ్ళు వస్తారు, చిన్న పార్టీ వాళ్ళు వస్తారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా చిన్న పార్టీ కదా, కానీ రివర్స్ లో ఇద్దరు కలిసి పెద్ద చిన్న పార్టీ దగ్గర పోయినారు. జాతీయ పార్టీ బీజేపీ ఉన్న కెపాసిటీ అది దేశంలో. కాబట్టి ఆ రీత్యా వాళ్ళకి ఏమంటే ఒక నమ్మకం, మనకు అనుకున్న సీట్లు మన పార్టీని చూసి ఇస్తారు, మన పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటే 10% అటో ఇటో గ్యారంటీగా వస్తాయనే ఒక విశ్వాసం బహుశా బీజేపీని అంత జనసేన లాగా కంగారు పడే పరిస్థితి తెప్పించకుండా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. గత కొన్ని రోజుల నుండి చూస్తే ఇప్పుడు నిన్న లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్కి ముందు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు, మంత్రులందరితో ముందు మీటింగ్. దాన్ని కన్నబాబు ఇవాళ రైట్ చేశారు, అసలు ఆయనకి ఏ హోదాలో ఇస్తున్నాడు అన్నట్టు. రెండవది లోకేష్కి నాయకత్వం అప్పజెప్పాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఇదివరకు గట్టిగా మాట్లాడిన నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏమన్నా కథ అందులో భాగంగా లోకేష్ తన ఉద్దేశాన్ని ఎక్స్ప్రెస్ చేశారు అనుకోవాలి. సాయిగారు, నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఏ ఆటంకాలు లేవు. జనసేన ఆటంకం లేదు, బీజేపీ ఆటంకం లేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఆటంకం కాదు. అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే సర్దుకోవాల్సిన తప్ప చేయగలిగింది ఏమి ఉండదు, అంత బలం వాళ్ళకు ఉంది. అయితే లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు అనుకుందామా, లేకపోతే జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటున్నారా తెలియదు, కానీ ఏ పదానైనా వాడచ్చు. బట్ వాళ్ళు భయపడతా ఉండేది ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది సొసైటీ ఫైనల్ ఇంపార్టెంట్. ఎందుకంటే లోకేష్ గారు లాంగ్ రన్ రాజకీయాలు చేయాలి. కాబట్టి లోకేష్ గారిని మధ్యలో ముఖ్యమంత్రిని చేస్తే, లేదా ఉప ముఖ్యమంత్రి అవకాశం తక్కువ, కానీ ముఖ్యమంత్రిని చేస్తే సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుంది, బహిరంగం కాదు, అంతర్లీనంగా. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఓట్లేసినారు. ఇప్పుడు మన బుద్ధి పుట్టినట్టు మనకు అధికారం ఉంది కాబట్టి మార్చుకునేస్తే ఏ కారణం, చంద్రబాబు గారిని తప్పించడానికి ఏం కారణం? చాలా యాక్టివ్గా ఉన్నారు, ఫెరోసస్ గా ఉంటున్నారు, కారణాలు లేవు. కాబట్టి కేవలం కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈయన మారాడు అనేది
ఒక సమ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఒక నెగిటివ్ వెళ్ళిపోతే అది ఓటమికి దారి తీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక అంచనా ఉంది. మన బీహార్ జరిగిన ఎన్నికల్లో బీజేపీ మన ఎంత కాదన్నా నితీష్ కుమార్ గారికి ఒక గుడ్ విల్ ఉంది ఆ సొసైటీలో. మధ్యలో మార్చేసినారు. అది కూడా సమ్ పర్సెంటేజ్ మన జరిగినటువంటి ఆ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలవడానికి సమ్ పర్సెంటేజ్ అది కూడా తోడైందని. అంటే మాకు అధికారం ఉంది, మాకు బలం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అనే సిగ్నల్ ని సమాజం తీసుకుంటుందా? ఈ ఒక్క విషయంలోనే లోకేష్ గారు, చంద్రబాబు గారు జాగ్రత్తలు తీసుకున్నారు తప్ప ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎవరు ఆటంకం కాదు. అయితే ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు చెప్పడం ద్వారా ఒక సిమ్టమ్స్ వదులుతున్నారు. ప్రజల్లో చెప్పుకోదగ్గ ఇబ్బంది రాదు, దీని కారణంగా ప్రాబ్లమ్స్ రావు అని అనుకున్న మరుక్షణం ఆయన గ్యారెంటీగా ముఖ్యమంత్రిని చేస్తారు. ఆ క్షణం కోసం చేసే ప్రయోగాలుగానే వీటిని నేను చూస్తాను. రైట్. ఇప్పుడు దాదాపుగా కొన్ని రోజుల నుండి చంద్రబాబు గారు మాట్లాడడం వేరు. గత 2-3 రోజుల నుంచి పర్టికులర్గా ఏదైతే ఈ తూర్పుగోదావరి జిల్లా జగన్ టూర్ వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా జగన్ ఎక్కడికి వెళ్ళినా విధ్వంసమే. తాజాగా ఎవరో యాక్సిడెంట్ ఒకళ్ళు చనిపోయారు, వీళ్ళ వైసీపీ కార్యకర్తల వలన, వీళ్ళ తొక్కిసలాట్లో వ్యాపారాలు నష్టపోయినాయి, అసలు ఇట్లాంటి వాళ్ళు రోడ్డు మీదకే రావడానికి వీల్లేదు అన్నటువంటి పదం స్వయంగా చంద్రబాబు గారి నోట మిగతా మంత్రులందరినీ కూడా అదే మాట్లాడమని కేబినెట్ వేదికగా పిలుపుని ఇవ్వడం అన్నటువంటిది ఎలా చూస్తారు? ఇది డెమోక్రటిక్ సిస్టంలో మంచిది కాదు. ఈ ప్రయోగం తెలుగుదేశానికి కూడా అంత మంచిది కాదు. ఈ పద ప్రయోగం నేను పత్రికలో చూశాను. జగన్ వెనకాలన్న జంజీ అంతా అరాచక శక్తులు, గంజాయి బ్యాచ్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు జంజీ అన్నారు కాబట్టి జగన్ వెనకాలన్న జంజీ అంతా అరాచక శక్తులు అన్నట్టు మాట్లాడితే గొడ్డల పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా మాట్లాడడానికి గట్టిగా సెటైర్ లేడానికి పనికొస్తుంది తప్ప డెమోక్రసీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఎలాంటి అభిప్రాయంతో మీరు ఉండొచ్చు, కానీ జగన్ వెనకాల కలుస్తున్న జనం అంతా అట్లా అంటే ఎట్లా? కాబట్టి ఆయనకు ఓడిపోయినప్పుడే 40% ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు పెరిగింది తప్ప తగ్గలేదు. 40% అనుకుందాం, అప్పుడే గెలిపించేదానికన్నా 45% ఆఫ్ పీపుల్ ఆయన వెనకాల కదులుతున్నారు. ఎక్కడికి పోయినా జనం రావడం కాదు, ఆయన వెనకాల ఉన్నారనేది నిజం కదా. జనం వచ్చినా అక్కడ పక్కన పెట్టండి, జగన్ గారి వెనకాల 40-40% గ్యారెంటీగా ఈ రోజు ఉన్నారు. అట్లాంటి బలమైన సగం ఉన్న నాయకుడిని, పార్టీని మేము ఎట్టబడితే అట్ట మాట్లాడతాము అంటే మాట్లాడడానికి, ఎటకారం చేయడానికి, అవమానించడానికి పనికొచ్చే భాషే తప్ప అది మీకు ఉపయోగపడే భాష కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నాడు, బల ప్రదర్శన చేస్తున్నాడు. సరే, ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది సాయి గారు. ఎట్లే చేయాలని నేను అన్నగాని అదొక స్టైల్ అనుకోవచ్చుగా. ఇప్పుడు ఉదాహరణకు పొగాకు రైతులు, మీరు పొగాకు రైతులతో ఆ రైతుతో మాట్లాడి రావాలి కదా. ఈ ర్యాలీలు ఏంది, ఈ బల ప్రదర్శన ఏందని చెప్పేవారు కూడా ఉన్నారు. వాళ్ళని నేను తప్పు పట్టను, కానీ అల్టిమేట్ గా లీడరు పొగాకు రైతు దగ్గరికి ఎందుకు పోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేదు, ఇది ఎస్టాబ్లిష్ చేయడానికే కదా పోతున్నాడు. ఏ రూట్లో ఇప్పుడు ఎస్టాబ్లిష్ కాలేదా? పొగాకు రైతులు ఎంతమందిని కలిసాడో తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పుడు మా జిల్లా ఉంది, మామిడి రైతుల సమస్య ఉంది, బంగారుపాలెంకి వచ్చాడు, నానా రభస చేసింది ప్రభుత్వం, గోల జరిగింది. నిజానికి ఆయన బంగారుపాలెం రైతులతో కలిసిన దానికన్నా ఇతర విషయాలు ఎక్కువ అయినాయి. ర్యాలీలు, జనము, స్పందన, తొక్కిసలాట్లు ఇవన్నీ జరిగినాయి. అల్టిమేట్ గా ఏం జరిగింది? అద్భుత విజయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అనౌన్స్ చేసిన మరుక్షణం ₹4 ప్రభుత్వం, ₹8 గుజ్జు ఫ్యాక్టరీలు, ₹12 చొప్పున కిలోకి 4.5 లక్షల టన్నులు ప్రభుత్వమే దగ్గరుండి కొనింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనౌన్స్ చేయకపోతే జరిగే పరిస్థితి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన లేదు, ఆందోళన లేదు, అసలు ఏమి కొనట్లా. అంటే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రూపాన్ని మీరు మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే లక్ష్యం ఏంటంటే ఆ ఇష్యూని ఎస్టాబ్లిష్ చేయడం. చేశాడు, ఆయన స్టైల్ అది. కాబట్టి ఇది అర్థమవుతుంది ప్రభుత్వానికి. అర్థం కాకపోతే ప్రతి సందర్భంలో ఎందుకు రియాక్ట్ అవుతా ఉంది? కాబట్టి ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలు చేస్తున్నాడు కాబట్టి ఈ ర్యాలీలు అనే పాయింట్ ని పట్టుకొని బల ప్రదర్శన చేస్తున్నాడు, రభస చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు అనే పదాలు వాడడం ద్వారా ఏమైనా డిమోరల్ చేస్తామని మీరు అనుకుంటున్నారు, కానీ అది జరగదు. ఎందుకంటే పోతున్న సమస్య ఇంపార్టెంట్. అలా కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఉదాహరణ, మేము విద్యుత్ పోరాటాల్లో పాల్గొన్నప్పుడు ఈ గ్రామ సభలు జరిగేవి సాయి గారు. గ్రామ సభలు జరిగినప్పుడు 1-2-3 మేము జెండా పట్టుకొని పోయి ప్రతి సభలో గొడవ చేసాం. పోలీసులు మమ్మల్ని ఎప్పుడు అడిగారు, మీరు ఇద్దరు వచ్చి రోజు న్యూసెన్స్ చంద్రబాబు అని ఒకసారి లాఠీ చార్జ్, ఒకసారి కొట్టేవాళ్ళు, ఒకసారి స్టేషన్లో పెట్టేవాళ్ళు. మేము ఎప్పుడు మీరు ఇద్దరే వస్తారని. మేము 2-3 పోయేవాళ్ళం. కానీ లక్షలాది మంది మా వాళ్ళు మా తరఫున పోయారనుకుంటున్నారు. ఎందుకంటే వేడి ఉంది కింద. దాని ఫలితం తర్వాత ఎన్నికలు ఏమైందో మనం చూసినాం.
కాబట్టి ఎలా పోతున్నారు, ఎంతమంది పోతున్నారని ప్రభుత్వం దీని చుట్టూ ఆలోచిస్తే, ఈ రూపం చుట్టూ ఆలోచించే కదా! అభిజిత్ చుట్టూ ఆలోచించే కదా! బీహార్‌లో ఎన్నికల వరకు ఓడిపోయింది. జంకీపూర్ వరకు బీజేపీ అభిజిత్‌ని చూసింది గానీ, అభిజిత్ వెనకాల ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల మనోభావాలు చూడల. ఇప్పుడు చూస్తా ఉంది. దాని ఫలితం మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్ గారిని రాజకీయంగా విమర్శించండి గానీ, ఇట్లాంటి మాట్లాడేస్తే ప్రజలంతా నమ్మేస్తారు ఏదైనా భ్రమపడితే అది మీకే నష్టం వస్తుంది. మీరు అవమానిస్తా ఉండేది జగన్ గారని మీరు అనుకుంటున్నారు. కానీ కదులుతున్న ప్రతి ఒక్కరు మేము ఇట్లాంటి వాళ్ళం అని అనుకుంటే అది మీకు ప్రమాదకరం కదా! ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఇదివరకు ఇట్లాగే ఆ కరూర్ ఇన్సిడెంట్‌ని చూపెట్టి తమిళనాడులో విజయ్‌ని సమావేశాలకి తర్వాత బహిరంగ సభలకి లేకుండా చేశారు. ర్యాలీలు చేయనివ్వకుండా చేశారు. ఇప్పుడు ఈయన పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ పాదయాత్రకి ఆంక్షలు పెట్టడానికి లేదా పాదయాత్ర అవకాశం ఇవ్వకుండా ఉండటానికి ఇది పబ్లిక్‌లో ఈ ఫీలింగ్‌తో పాటుగా అధికార యంత్రాంగం కూడా రేపు పొద్దున కోర్టులకి చెప్పడానికి ఈ పాయింట్ తీసుకువెళ్తారా? తీసుకువెళ్తే ఏమవుతది? సాయి గారు ప్రతిపక్షం, ప్రతిపక్ష పార్టీ ఈ 2 వేరుగా చూస్తాను నేను. మీరు ప్రతిపక్షమే, నేను ప్రతిపక్షమే, ప్రజల్లో కూడా ప్రతిపక్షం ఉంటుంది. దీనికి రూపమే ప్రతిపక్ష పార్టీ. ఎంతమంది వాళ్ళ వెనకాల తిప్పుకుంటారని వేరే సంగతి. ప్రతిపక్షం అనేది ప్రజల్లో ఉన్నప్పుడు దాన్ని అడ్రెస్ చేయాలి అధికార పార్టీ. ఆంక్షలు వాటి వెళితే అది మరింత బలపడుతుంది. రెండోది భిన్నాభిప్రాయాలు ప్రతిపక్షం మీద కూడా చాలా మందికి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్ష సమీప పార్టీ పట్ల కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి. కానీ ఈ ఒత్తిడి పెరిగితే వాళ్ళందరూ గుడ్డు గుర్తుకు పోయి ప్రతిపక్ష వైపు వెళ్ళిపోతారు. ఇది మనం అధికార పార్టీ గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. రెండోది విజయ్ గారికి ఇండైరెక్ట్ గా సహాయం చేసినారు కదా, డబ్బులు ఖర్చు తగ్గించారు, శ్రమ తగ్గించారు, పోకుండా పోయినారు. నాకు ఆ సమావేశాలకు ఇబ్బంది లేకుండా ఉంటే నేను ఎన్ని సభలు పెట్టున్నాను అంటాడు ఆయన. లేదు కాబట్టి పోలేదంటారు. ఆయన అట్లాంటి చేశారు కాబట్టి నా దగ్గర రాలేదనుకున్నారు తప్ప విజయ్ రాలేదు కాబట్టి ఓటు వేయద్దు అనుకోలేదు. ఎన్ని సభలు పెట్టాడు ఆయన? 200 పైచీలకు నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో 20%, 25% పైన పెట్టల సభలు. దాన్ని ఎట్ట చూసిన సమాజం? పాపం తనకు కానీ పర్మిషన్ ఇచ్చి ఉంటే మా ఊరు కూడా వచ్చుండేవాడు కాదు. కానీ వచ్చుండేవాడేమో. ఎట్లా చూసిన సమాజం? మీరేమన్నారు? అడ్డుకున్నాం అనుకున్నారు. వాళ్ళేమనుకున్నారు? అడ్డుకున్నందుకు వ్యతిరేకత, బహుశా అడ్డుకోకుంటే మమ్మల్ని అందరూ చూసుండేవాడేమో అందరూ కలిసి ఓట్లేసినారు. రేపు ఇక్కడ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాదయాత్ర అయినా ఇంకోటైనా ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడిని స్వేచ్ఛగా వదిలేస్తే దాన్ని పట్టించుకునే వాళ్ళ కన్నా కండిషన్లు పెడితే పట్టించుకునే వాళ్ళు మరింత ఎక్కువ ఉంటారు. అది చరిత్రలో ఎప్పుడు చూసింది. మన తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు సొంత అనుభవమే. ఏదో సంబంధించిన విషయంలో ఆయన తిరుపతికి వచ్చాడు ఎస్పీని కలవాలని. ఆయన ఏంటంటే ఎవరైనా సరే ర్యాలీగా పోతా ఉంటాడు ఆయన. ఇలా కుదరదు అంటారు. చివరికి ఎయిర్పోర్ట్ లో మీరు చూశారు నిర్బంధించారు, అంటే ఆపేసినారు. ఏమో చంద్రబాబు నాయుడు సెంట్రలైజ్ చేసి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ప్రశాంతం కింద కూర్చున్నాడు. చుట్టూ పోలీసులు కూర్చున్నారు. ఒక సెక్యూరిటీ అంత హ్యాపీగా ఉంది. రోజంతా దాని చుట్టూ చర్చ. డెమోక్రసీ కూలిపోయింది. చంద్రబాబు గారికి నొప్పి తగలేదు కదా. అదే ఈదుల్లో కూర్చుంటే శ్రమ, వాళ్ళ కార్యకర్తల శ్రమ అన్నీ వచ్చిండేటి. కాబట్టి దాన్ని చంద్రబాబు గారు చూసుకోవాలి కదా. మనం ఇట్లా చేయడం వల్ల కదా వీళ్ళు ఇట్లా అయినారు. మనం అదే పని చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అందులో జగన్ గారు ముండోడు కదా, వయసు రీత్యా కాబట్టి ఏ రీత్యా చూసినప్పుడు కూడా ఆ స్పృహగాని తెలుగుదేశం పార్టీకి ఉంటే ఆ సాహసం చేయదు. అసలు అధికారం అనేది చాలా వాటిని చూడనిది కదా. మనం ఎప్పుడు చరిత్రలో చెప్పేది అదే కదా. అధికారం అనేది కొన్నిటిని వినదు, కొన్నిటిని చూడదు. చూసే సమయం వచ్చేసరికి అధికారం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోదలుచుకుంటే వాళ్ళు కూడా ఆ మోడల్లో పాటించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయంలో ప్రతిపక్ష నియంత్రణ, అధికార పక్ష విజృంభణ అన్నటువంటిది సాధ్యమా కాదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.